హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ 2022 టైప్ 2 6th మార్చ్ aptitude questions చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, a pyramid has an equilateral triangle as its base. Of each side is 8 centimeters. Its slant edge is 24 centimeters. The whole surface area of the pyramid is. సో ఒక పిరమిడ్ ఉంది, దాని యొక్క బేస్ వచ్చి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, సో సైడ్ 8 సెంటీమీటర్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇది. సో ఇక్కడ కూడా 8 ఉంటుంది, ఇక్కడ కూడా 8 ఉంటుంది. స్లాంట్ ఎడ్జ్ ఇచ్చి 24 ఇచ్చారు. ఓకే, సో మనల్ని ఏమడుగుతున్నారు, టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దానికి ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్ అన్నిటి యొక్క ఏరియా అన్నమాట. ఫస్ట్ బాటమ్ సైడ్ మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, బాటమ్ సైడ్ ఏరియా ఎంత వస్తుంది మనకి, √3/4 a² వస్తుంది. √3/4 ఇంటూ 64 4 16 16√3. ఓకే, 16√3 బాటమ్ ఏరియా. ఇప్పుడు మనకి 3 ఫేసెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ సెకండ్ అటుపక్క ఇంకో ఫేస్ ఉంటుంది. 3 ఫేసెస్ యొక్క 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఆ 3 ట్రయాంగిల్స్ ఏరియా కనుక్కుందాము. సో 2 సైడ్స్ ఏమో 24, 1 సైడ్ ఏమో 8. ఏరియా ఏమవుతుంది, 3 sides of triangle కి square root of s into s minus a into s minus b into s minus c కదా. s is equal to a plus b plus c by 2. 24 plus 24 48, 48 plus 8 56. 56 by 2 అంటే 28 వస్తుంది మనకి. ఇప్పుడు ఆ 3 ట్రయాంగిల్స్ ఏరియా ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ట్రయాంగిల్స్ కదా, 3 into 28 into 28 minus 24 4, 28 minus 24 4, 28 minus 8 is 20. సో ఒక 4 బయట తీసేయండి, 3 into 4. సో 28 ని 4 into 7, 20 ని 4 into 5 గా రాసుకుంటే ఇంకో 4 బయటకు వస్తుంది. అప్పుడు 16 3 48 అవుతుంది. 48 √35. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది ప్లస్ ఇది. సో 16√3 ప్లస్ 48 √35, ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, "80 liters of milk solution has 60% of milk in it." మిల్క్ వాటర్, 60% మిల్క్ అంటే 40% వాటర్, అవునా? సో మనకి 3:2 మిల్క్ వాటర్ అనేవి ఉన్నాయి. సో టోటల్ 80, 5 పార్ట్స్ అంటే ఒకటి 16 పార్ట్స్. 16 3 48, 16 2 32. ఇది క్వాంటిటీ. నౌ హౌ మచ్ మిల్క్ షుడ్ బి యాడెడ్ టు మేక్ మిల్క్ 80%? సో 80% మిల్క్ అంటే 20% వాటరా? మనం వాటర్ యాడ్ చేయట్లేదు కదా, అంటే ఆ 20% 32నే కదా. సో 20% 32 అయితే మిల్క్ ఎంత ఉంటుంది, 80% ఉంటుంది. 20/4 కదా, అవునా? సో 20 into 4, 32 into 4, 4 2s 8, 4 3s 12, 128. ఆల్రెడీ 48 ఉన్నాయి, ఇంకా ఎంత మిల్క్ యాడ్ చేయాలి, 128 minus 48 which is 80. 80 liters of milk యాడ్ చేయాలి. నెక్స్ట్, the highest common factor of x and y is 15. HCF of 36x square minus 81y square and 81x square minus 9y square is divisible by. Obviously 15 తో divisible అవ్వాలి. సో మనకి 15 మల్టిపుల్స్ ఉన్నాయి బాగానే. సరే, సో ఇఫ్ ఒక నెంబర్ 2 నెంబర్స్ x and y హెచ్సిఎఫ్ అయితే ఆ నెంబర్స్ అనేవి 15 మల్టిపుల్స్ అవుతాయి అనమాట. సో మనం x is equal to some 15a అనుకుందాము,
y is equal to 15b అనుకున్నాము. ఓకే, నౌ 36x స్క్వేర్, 36x స్క్వేర్ లోంచి మనం 9 కామన్ తీస్తే 36x స్క్వేర్ మైనస్ 81x స్క్వేర్, 9 కామన్ తీస్తే 4x స్క్వేర్ మైనస్ y కదా, మైనస్ 9y స్క్వేర్. సో ఇది 2x మైనస్ 3y అండ్ 2x ప్లస్ 3y గా రాసుకోవచ్చు కదా, 2x మైనస్ 3y ఇంటూ 2x ప్లస్ 3y. ఓకే, నౌ ఇంకా మనము x ఈజ్ ఈక్వల్ టు 15a పెట్టుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు 15b పెట్టుకుందాం. 9 ఇంటూ 30a మైనస్ 45b 30a ప్లస్ 45b అవుతుంది. సో దీంట్లోంచి 15 కామన్ తీస్తే 9 ఇంటూ 15 ఇంటూ 2a మైనస్ 3b 2a ప్లస్ 3b. సో 59 ఎంత 135, అంటే దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ is divisible by 135. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూద్దాము. 81x స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్. ఓకే, సో 9 కామన్ తీస్తే 9x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, అంటే 9 ఇంటూ 3x ప్లస్ y ఇంటూ 3x మైనస్ y అవుతుంది. అప్పుడు 9 ఇంటూ 45a ప్లస్ 15b 45a మైనస్ 15b. సో 15 ఇంటూ 9 135 కామన్ తీస్తే 3a ప్లస్ b 3a మైనస్ b, అంటే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ కూడా 135 తో డివిజిబుల్ అవుతుంది. సో 135 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, perimeter of a square inscribed in a circle of radius 5 centimeters. ఆ సర్కిల్ డయాగ్నల్ స్క్వేర్ డయాగ్నల్ అవుతుంది కదా, 10. స్క్వేర్ డయాగ్నల్ ఫార్ములా ఏంటి, √2a is equal to 10, a is equal to 10 by √2. సో స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే 100 by 2. పెరిమీటరా, సారీ, పెరిమీటర్ 4a అంటే 40 by √2. 40 by √2 మనం √2 కామన్ తీస్తే 20 √2 అవుతుంది. 40ని 20 √2 గా రాసుకుంటే ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే, 20 √2 వస్తుంది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈస్ 126 pi. సో 2 pi RH is equal to 126 pi. Its height is 14. Volume of cylinder height is equal to 14. Radius I కనుక్కుందాము. సో height 14 కదా, 14 to 28 R is equal to 126. సో 28 R is equal to 126 by 28. 4 sevens, 4 table plus, sorry. 2 14s, 2 63s, 14 4s, 56, 14 5, 70. R 4.5 వచ్చింది. మనకి వాల్యూమ్ వచ్చేసి పై r²h కదా, సో పై అంతే ఉండాలి, పై ఇంటూ 4.45/10 అని రాస్తాను. 45/10 into h is
14. So pi into 45 square ante 2025 kada. So 20.25 into 14. 14 2s మనకి 28 అవుతుంది. అంటే 280 ప్లస్ ఉండాలి మన ఆన్సర్. 280 ప్లస్ ఒక్క ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రూట్ 225 అంటే 15. 154 ప్లస్ 15 is 169. 169 అంటే 13. 108 ప్లస్ 13 అంటే 121. 121 అంటే 11. 11 ప్లస్ 25 అంటే 36. 36 అంటే 6. 10 ప్లస్ 6 అంటే 16. 16 అంటే 4. 4 by 16 కామన్ తీస్తే 4 బయటకు వస్తుంది. నైన్టీన్ 25 అంటే 2025 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఆఫ్ 1 ప్లస్ 19.25. 16 బయటకు వస్తే 4 అవుతుంది. 4 4 క్యాన్సిల్ అవుతుంది. సో 20.25 బై 10 వస్తుంది. 2025 అంటే మనకి 2025 we get 45 I guess. 5 square 25, 5 first 20, 22 is 40, 42, 4 square 16. Yes, sir. So 45, 5 2s, 5 9s. 2 by 9. Next. ABC invested. క్యాపిటల్ ఇచ్చారు, ప్రాఫిట్ ఇచ్చారు, టైం అడుగుతున్నారు. మనకి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో 2/3 ఈజ్ టు 3/4 ఈజ్ టు 5/8. సో ఇంటూ 24 చేస్తే 2 into 8 ఈజ్ టు 3 into 6 ఈజ్ టు 5 into 3. 16 ఈజ్ టు 18 ఈజ్ టు 15. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. The probabilities of solving a problem by 3 students ABC ఇచ్చారు. Probability that the problem will be solved. So probability solved అంటే 1 minus probability not solved చేయొచ్చు కదా. Not solved అంటే మనకి ఏమొస్తుంది? 4/7, 4/9, 4/5 వస్తుంది. సో 1 minus 4/7 into 4/9 into 4/5. So 1 minus 7, 9, 63, 63, 5, 315, 4 cube అంటే 64. 315, 64. 5 minus 4, 1, 31 minus 6, 25. 251/350, third option. Next. Reshma covers 45 kilometers at a speed of 15 km/h by bicycle. Average speed అడుగుతున్నారు. Average speed అంటే total distance by total time. Total distance 45, 86, 86, sorry 45, 80, 125. 125, 6 అంటే 131. 131 by total time taken. Time is equal to distance by speed. 45/15 plus 80/40 plus 6/2. 3s, 2s, 3s. 3 plus 3, 6, 6 plus 2, 8. 8, 131. 8 1s 8, 51. 8 6, 48. 16 పాయింట్ ఉండాలి, ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. A dishonest shop dealer marks up his goods by 50% and then gives a discount of 20% on the market price.
Apart from this, he uses a faulty balance which reads 1 kg for 900 grams. What is his net profit percentage? Okay. So, markup his goods by 50% and gives a discount 20%. సో అక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది 150 by 100 is equal to 100 plus profit by 80. 0 0 0 0 cancel. ఇక్కడ మనకి 20% వస్తుంది. కానీ అతను ఏం చేశాడు? Apart from this, he uses a faulty balance which reads 1000 for 900 grams. అంటే తనది 900 ప్రైస్ అయితే తను 1000 రూపీస్ అమ్ముతున్నాడు. వాట్ ఈస్ హిజ్ నెట్ ప్రాఫిట్ పర్సంటేజ్? సో 900 grams 1000 grams అమ్ముతున్నాడు. ఇది 20% కదా. అక్కడ 20% ప్రాఫిట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఓవరాల్ ప్రాఫిట్ మనకి 20 కన్నా ఎక్కువ ఉండాలి. అన్ని ఆప్షన్స్ అంతే ఉన్నాయి. 1000 grams 900 grams అమ్ముతున్నాడంటే తను 100 grams లెస్ చేశాడు. 100 grams లెస్ చేశాడంటే 10% లెస్ చేసినట్టే కదా, అవునా? సో మనకి ఇక్కడ ప్రాఫిట్ తీసుకుంటే మనకి 120 అయ్యింది, కాస్ట్ ప్రైస్ 100 ఉన్నప్పుడు. మరి ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ 100, 10% లెస్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? సారీ, కాస్ట్ ప్రైస్ 90 అయ్యింది, ఈ సెల్లింగ్ ప్రైస్ 120 అయ్యింది. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ ఎంత? 90 ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ వస్తుంది 31 33. 1/3% అంటే 33.33%. అప్రాక్సిమేట్గా అడిగాడు కాబట్టి 33%. ఓకేనా? మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో కనుక చూసుకుంటే ప్రాఫిట్ 20% వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ 120 అయ్యింది, కానీ కాస్ట్ ప్రైస్ ఏమైంది? వీడు 10% తగ్గించాడు. 100 ఉన్నప్పుడు 120 అయ్యింది సెల్లింగ్ ప్రైస్, కానీ 100 లేదు, ఇప్పుడు ఏమైంది? 10% తగ్గించి ఏమైంది? కాస్ట్ ప్రైస్ 90 అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ABC రైట్ యాంగిల్ ట్రయాంగిల్ AB12 CAB60. డిటర్మైన్ లెంత్ ఆఫ్ BC. ఒక యాంగిల్ 60, ఇంకో యాంగిల్ ఖచ్చితంగా 30 అవుతుంది. రైట్ యాంగిల్ ఎట్ బి ABC, CAB 60. సో AB 12 అంట. సో 30కి ఆపోజిట్ ఎక్స్ ఉంటే 60కి ఆపోజిట్ x √3 ఉంటుంది, దట్ ఈస్ 12 √3. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, find the number of diagonals of a regular polygon whose interior angle sum is 2700. n-2 into 180 is equal to 2700. 0 0 9 2s 9 30s 2 1s 2 15s. n becomes 17. Number of diagonals 17 into 14 by n into n minus 3 by 2. 2 1s 2 7s 17 7s 119. Next, in 5 years the simple interest on an amount rupees x is 2/5 of the principal. What is the rate of the interest? 2 by 5 is equal to 5 into r by 100. 5 ones 5 20s, 5 ones 5 4s. 4 into 2 is 8%. Second option. సో ఎస్ -2 into -1 2 అవుతుంది. -2 plus -1 చేయొద్దు. -2 into -1 అది 2 plus 1 is 3. సో 3 into 7 is 21. Now -2 -9 -11
minus 11 minus 3 is minus 14. Minus 14 into minus 6. 14 into 6 అవుతుంది. 3 minus 14 into 6 by 21. 7 twos, 7 threes, 3 ones, 3 twos. 3 minus 4 minus 1. Difference between length of two parallel sides of a trapezium is 12 centimeters. And perpendicular between them is 60. Of the area of trapezium is 1380. Find the length of each parallel sides. Okay. So difference 12 అన్నారు కదూ. A minus B is equal to 12. ఇది A, ఇది B కదా. సారీ, ఇది B. ఇది B, ఇది A అవుతుంది. A minus B is equal to 12. ఓకే. సో మనకి ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా is equal to half into A plus B into H. అవునా? ఏరియా ఎంత ఇచ్చారు? 1380 is equal to half into A is equal to 12 plus B అవుతుంది. So 12 plus 2B into height is 60. 2 ones, 2 30s, 0 0 cancel. 3 ones, 3 4s, 12, 3 6, 18. So 12 plus 2B is equal to 46. 2B is equal to 34. B is equal to 17. So B 17, third option. A అంటే 17 plus 12. ఈ ఫార్ములా తెలియాలి. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏంటి? హాఫ్ ఇంటూ A plus B into height. ఫర్ ఎగ్జాంపుల్ డేటా మీన్ ఈజ్ ఈక్వల్ టు 60, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 48. మనకేం తెలుసు? మోడ్ అడుగుతున్నారు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 median minus 2 mean. So 3 into 48. 8 3 is 24. 3 4 is 12. 14 144 minus 120 24. Centered of an equilateral triangle L, PQ is equal to 6. PL ఎంత అని అడుగుతున్నారు. PQR, PQ is equal to 6. PL. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? ఇది మొత్తం ట్రయాంగిల్ యొక్క హైట్ అవుతుంది కదా. H is equal to √3/2 into 6. 2 ones, 2 3s. 3√3. ఇది మొత్తం మనకి 3 parts. 3 parts 3√3. PL 2:1 కదా. 2 parts మనకి 2√3 అవుతుంది. థర్డ్ ఆప్షన్. వాల్యూ ఆఫ్ cos 120. సో cos 90 plus 30 అవుతుంది. మైనస్ sin 30 minus 1/2 అంటే minus 0.5. 4x square plus y square is equal to 40. xy is equal to 6. Find the value of 2x plus y. సో దీన్ని హోల్ స్క్వేర్ చేయండి. 2x plus y whole square is equal to 4x square plus y square plus 8xy అవుతుంది. సో 4x square plus y square 40 plus 8 6 4xy, sorry. 4 6 24 అవుతుంది. 40 plus 24 64. అప్పుడు 2x plus y ఏమవుతుంది? √64, which is 8. సెకండ్ ఆప్షన్. Ratio of number of coins of 25 pies, 50 pies and 2 rupees and 5 rupees. 25, 50
What happened? 2 rupees, 5 rupees. Okay. So 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, 3 ఉన్నాయి, 1 ఉన్నాయి. ఓకే. సో మనకి ఇక్కడ టోటల్ 125 పైస్ ఉంటుంది. 50 పైస్ అంటే మనకి 225 పైసెస్ అన్నమాట. సో 4 into 50, some x అనుకుందాం, 5x, 4x, 3x, x. So 125x plus 200x plus 6x. మనం అన్నిటినీ పైసెస్ లోకి మార్చుకుందాం. ఫిఫ్టీ పైసా ఇది కూడా. సో 200x ప్లస్ 2 రూపీస్ అంటే 200 పైస్. 600x ప్లస్ 5 రూపీస్ అంటే 500 పైస్. 500x is equal to how much? 285 rupees. So 500, 600, 1100, 1300, 1425. 1425x is equal to 285. X is equal to 285 పైసెస్ కదా, 000000 by 1425. So exactly 2 times x is equal to 20. So అప్పుడు మనకి difference between 25 pies and 5 rupee coins. 25 pies 5x, 5 rupee coins x. Difference in the 4x. 4x when x is equal to 20 is 80. Next. Average marks obtained by Saloni 4 papers is 51. Total 204. Fifth paper is 56. So 10, 6, 260, 260 by 5. 5 papers కాబట్టి ఇప్పుడు 5 5s, 5 2s, 52 second option. AB can complete a work together in 48 days. A plus B 48. A is 4 times more efficient as B. B1 అయితే A 4, 5. Work వచ్చేసి 48 into 5. Now B alone can do the work in 48 into 5. 5 8 40, 5 4 20, 24, 240. For what value of M will the system equations require no solution? No solution అంటే A1 by A2 is equal to B1 by B2. 18 by 7 is equal to minus 72, minus M cancel అయిపోతుంది. Minus 72 by M. 18 1s, 18 4, 7 4s, 28, first option. Next. Successive discounts 10, 10, 10. 10 plus 10 minus 1. 20 minus 1, 19. Then successive discounts x plus y minus xy by 100. From top of an upright pole 24√3 feet high. 24√3. Angle of elevation top of upright tower was 60 degrees. ఇది కూడా 24√3. Foot of pole 60 meters away. ఇది 60. సో 30కి ఆపోజిట్ 60 ఉంటే 60కి ఆపోజిట్ 60√3 ఉంటుంది. టోటల్ హైట్ వచ్చి అదే అడిగారు కదా, హైట్ ఆఫ్ టవర్ 60 plus 24, 84√3, ఫస్ట్ ఆప్షన్. మోడ్ అడుగుతున్నాడు. ఫస్ట్ 28 ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారే వచ్చింది. 27 1 2 3 3 టైమ్స్ వచ్చింది. 30 ఒకసారే వచ్చింది. 31 కూడా ఒకసారి వచ్చింది. ఇదే మనం మోడ్ అవుతుంది. నెక్స్ట్. 6 years ago, ratio of ages of A to B was 7:5. A minus 6 by B minus 6 is equal to 7 by 5. 4 years from now, A plus 4 by
b plus 4 is equal to 11/9. 6 minus 6 plus 4 అంటే 10. 10 years కి ఎన్ని పార్ట్స్ పెరిగింది? 4 పార్ట్స్ పెరిగింది. వాట్ ఈస్ ఏజ్ ప్రెసెంట్ ఏజ్? ఏజ్ ప్రెసెంట్ ఏజ్ మనకి 6 years కి ఎంత పెరుగుతుందని. 1 year కి అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది? 10/4 years అవుతుంది. అవునా? సో బిఫోర్ 6 years ఏజ్ ఏమవుతుంది? 7 into 10/4 అవుతుంది. 70/4. ప్రెసెంట్ ఏజ్ కాబట్టి +6 వేయాలి. సో 70 plus 24. 70 plus 24, 94. 94/4 అంటే 4 2s 8, లేకపోతే 2 47s 2 2s 2 2s 2 3s 1/2. 23 1/2 థర్డ్ ఆప్షన్. Miss Deepa Devi saves 30% of her salary. Receives 42,000. What is her monthly expenditure? అంటే 70% 42 7s 7 2s 14 7 4s 28 294 second option. Find the amount if a sum 6,500 being borrowed 10% per annum. 2 years if compounded half yearly. So 4 years అవుతుంది, 5% అవుతుంది. సో అమౌంట్ అడుగుతున్నారు. 6,500 into 1 plus 5/100 whole to the power 4. 5 ones 5 20s 21/20 whole to the power 4. ఒక్క నిమిషం ఆగండి. ఈ 4 years 5% సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది? 20% అవుతుంది. 10% 650, 20% ఇంకో 650, 0 10 1300 అంటే 6,500. అమౌంట్ 7,800 సింపుల్ ఇంట్రెస్ట్ అయితేనే. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి 7,800 కన్నా ఎక్కువ ఉండాలి. అబ్బో, 3 ఆప్షన్స్ ఉన్నాయా? సరే, ఓకే ఓకే. ఇది క్యాలిక్యులేషన్ కష్టం అవుతుంది, ఇంకో మెథడ్ ట్రై చేద్దాం. సో ఎస్, ఫస్ట్ ఇయర్ 10% 650 అంటే మనకి 5% 325 అవుతుంది. 325. సెకండ్ ఇయర్ 325. దీనిలో 5% అవుతుంది. నేను క్యాలిక్యులేషన్ మీకు ఎలా ఇది చేయాలని చూస్తున్నాను. ఇది కూడా కొంచెం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఉండాలని మనకి తెలిసింది, కానీ ఆప్షన్స్ అంత ఫ్రెండ్లీగా లేవు అనమాట. సో ఎస్, ఇంకో మెథడ్ చేద్దాం.
సరే, మీకేం తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అనుకున్న ఫార్ములాస్ మాత్రం మనకి ఈ రెండు A is equal to P into 1 plus R/100 whole power అని చేస్తే మనకి P ప్లేస్ లో 6500, R ప్లేస్ లో 5 పెట్టుకోవాలి, N ప్లేస్ లో 4 పెట్టుకోవాలి. 6500 into 1 plus 5/100 whole to the power 4. దీన్ని సింప్లిఫై చేయాలి, లేదంటే ఇలా చేసుకోవాలి. అలానే అంటే అదే వస్తుందిలే. 5% ఇంక్రీజ్ 4 years ఇలా చేసుకున్న వస్తుంది మనకి. సో నేను చూస్తాను ఇంకేమైనా షార్ట్ కట్స్ చేయొచ్చాము. క్యాలిక్యులేషన్ బాగా ఎక్కువ ఉంది ఈ క్వశ్చన్ కి, ట్రై చేద్దాం. లాస్ట్ క్వశ్చన్, ద నెంబర్ 1254216 is divisible by 5 తో పోదు, 11 తర్వాత చూద్దాం. 16 పోవాలంటే 4 తో పోవాలి. 1254216 216 మనకి 8 2 16 8 7 56 8 టేబుల్లో పోతుంది. ఓకే, 16 కూడా కాదు. సో ఇది ఇవాళ 30 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టైడ్ టు CGLB. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.